ఇప్పుడే మనం కమింగ్ అప్ రన్ చేస్తుంటే మన ఫోన్ నెంబర్ చూసి ఒక పేరెంట్ మీతో మాట్లాడటానికి ఆయన ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ఫోన్ చేశారు. ఆయన పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు నమస్కారం. కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎమ్మెల్సీ రావడము, మీరు వేసిన హుజరాబాద్ లో మీరు ఎంత చంద్రశేఖర్ గారు కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. సార్ అలా రెండు లీడర్ సార్, మీకు కంగ్రాచులేషన్స్ అండి. మిమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇవ్వడం చాలా అభినందన విషయం సార్. ఇది ఇంకోటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లం చెప్పాలా సార్? చెప్పండి సార్. ఇప్పుడు మీరు కూడా డాక్టర్ సార్. మా పాప ఎంబీబీఎస్ సీటు మేనేజ్మెంట్ సీట్ లో బి కేటగిరీలో తీసుకున్నారు సార్. ఓకే. అయితే జనరల్ గా ప్రతి కర్ణాటకలో కానీ వేరే అదర్ స్టేట్ లో 4.5 years కోర్స్ ఉంటుంది, హాఫ్ ఇయర్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. యాక్చువల్ గా ఇక్కడ అంతా టోటల్ గా తెలంగాణలో అన్ని బీఆర్ఎస్ లీడర్లు మాత్రమే ఈ కాలేజీ సార్. మేము ఎవరికి చెప్పుకోవాలనో ఆల్రెడీ 2 years నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. దీనికి ఎక్కడ ఫలితం లేదు. ఇన్ని కాలేజీలు అయినాయి సార్, 12 కాలేజీలు 18 కాలేజీలు. ఈ మొత్తం కాలేజీ కూడా టోటల్ గా ఒక 2-3 కాలేజీలు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళే. మిగతా 12-14 కాలేజీలు కూడా బీఆర్ఎస్ లీడర్లే. మల్లారెడ్డి, అజయ్ కానీ వీళ్ళందరూ సార్. ఇప్పుడు మేము పోయి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలేదు సార్. ఇప్పుడున్న పరిస్థితులలో 4.5 years తీసుకోవాల్సిన ఫీజు బీటాట్ లో 5 years తీసుకుంటున్నారు సార్. 100% అంటే మీరు చెప్పిన ఇష్యూ నేను కూడా దీనిపైన అడ్రస్ చేసాను. ఎందుకంటే 2-3 states లోనే ఈ రకంగా తీసుకుంటారు. దాంట్లో తెలంగాణ ఒకటి. తప్పనిసరిగా దీనికి సంబంధించిన సరే కాలేజెస్ ఎవరు ఉన్నాయి పక్కకు పెడితే మెడికల్ కౌన్సిల్వి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం ఫీ రెగ్యులేషన్ కూడా ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం బీ క్యాట్ కాదు, మన దగ్గర ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్స్ట్రా ఉంది. అంటే వేరే రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే బీ కేటగిరీ ఫీజు మన దగ్గర ఎక్కువ ఉంది. తప్పనిసరిగా దీనిపైన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో నేను చర్చించినాను. అంటే మేము తీసుకున్న అంశాల్లో ఈ అంశం కూడా ఒకటి ఉంది. దానితో పాటు వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయినాక కూడా వీళ్ళు ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తారో ఆ అమౌంట్కి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బి అండ్ సి కేటగిరీ. తప్పకుండా దీన్ని కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ మెడిసిన్లో ఆగస్ట్ సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ప్రాబ్లం క్రియేట్ కాకుండా వీలైతే అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పించేదన్న ప్రొవిజన్ ఉంటే తప్పనిసరిగా ఆ దిశగా కూడా పనిచేస్తాం, ఇప్పించే ప్రయత్నం చేస్తాం, ఇప్పించే తీరుతాం. చంద్రశేఖర్ గారు, మీరు ఇప్పుడు తీసుకున్న స్కామ్లు తీసుకుంటే 5 years కూడా ఈ స్కామ్లు అయిపోతారు. ఇది ఒకటి చూడండి సార్. 100% అండి చేస్తాం. అది మీకు అవుతారు సార్. మీరు ఖచ్చితంగా మీరు యంగ్ లీడర్ సార్, డైనమిక్ లీడరు. ఇంత చిన్న ఏజ్ లో ఎమ్మెల్సీ కావడం అనేది మిమ్మల్ని గుర్తించిన ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఒక సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యలో ప్రధానమైన ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట మాట్లాడారు. ప్రైవేటు యూనివర్సిటీలన్నీ ఒక పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళు పార్టీలోకి వచ్చినాక యూనివర్సిటీలు పెట్టారా, లేదా యూనివర్సిటీలు ఎదిగే క్రమంలో పార్టీ రాజకీయ అండ కోసం పార్టీలోకి చేరారా అనేది ప్రధాన సిస్టమ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా స్థాపించలే. ఏమి సాధించినామంటే ప్రైవేట్ యూనివర్సిటీలు దాదాపు 8కి పర్మిషన్ ఇచ్చారు, ఇంకొక 5 గవర్నర్ గారు ఆపారు. అంటే దాదాపు 12 ప్రైవేట్ కూడా కార్పొరేట్ యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చారు. సరే అది ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు నాకంటే బాగా యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. పల్లెరాజేశ్వర రెడ్డి కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే ఉన్నాయని వాళ్ళకే. ఇంకోటి న్యూట్రల్ ఉన్నాయి. అలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి లేవు, కాంగ్రెస్ లీడర్లు ఎవరికి కూడా లేవు. 100% రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల ఒక ప్రభుత్వ యూనివర్సిటీని స్థాపిస్తారు. నేను మీకు ఇప్పుడే మీ దాంట్లోనే చెప్తున్నా, 100% స్థాపిస్తారు. మేము ఉచిత నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశం, ఒక సంకల్పంతో ఈ రోజు వరకు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకోండి. అంటే ఇది భారతదేశంలోనే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఫస్ట్ వేరేలోకి ఇచ్చేస్తారు అంటే దాంట్లో. కానీ రేపటి పిల్లల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు అంటే రేపటి పిల్లల భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని భావించి వారే సూపర్వైజ్ చేస్తారు. అండ్ 100% మా మేనిఫెస్టోలో కూడా ఉన్న ప్రకారం స్థాపిస్తాం.